హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను గోంగూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అన్నం, రాగి సంగటి, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితే గోంగూరతో పచ్చడి, పప్పు అలా తయారు చేసుకొని ఉండొచ్చు. గోంగూర పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూసిద్దామా గోంగూర పులుసు ఎలా తయారు చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పెద్దవైతే 2, చిన్నవైతే 6 కట్టల గోంగూరని శుభ్రంగా వాష్ చేసి కాడలు లేకుండా ఆకులు మాత్రమే వేసుకోవాలి. వెయిట్లో చెప్పాలంటే ఈ గోంగూర ఆకు 150 గ్రాముల వరకు ఉంటుంది. గోంగూర వేశాక గరిటెతో అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్కి గోంగూర కొంచెం మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు గరిటె తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గంట ముందుగానే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. తినేప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. వద్దు అనుకుంటే మీరు శనగపప్పుని స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోకి 10-15 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకుని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్కి టమాటోస్ కొద్దిగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక పప్పు గుత్తి తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా కూరని ఎనుపుకోవాలి. కూర ఉడుకుతూ ఉన్నప్పుడే ఈ విధంగా ఎనిపేయచ్చు. స్టవ్ ఆపాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎనుపుకున్నాక ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ పలచగా చేసుకున్న కర్రీ టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి కొంచెం చిక్కగానే కర్రీని చేసుకోవాలి. ఇప్పుడే ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే ఉప్పు, కారం సరిపోకపోతే కారం వేసి కర్రీ టేస్ట్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి. 5 మినిట్స్ కర్రీ ఉడికించుకున్నాక ఇప్పుడు ఈ కర్రీకి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించి తట్కా పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. చిటికెడు ఇంగువ, 10-15 వెల్లుల్లిని పొట్టు తీసేసి లైట్గా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. గోంగూర పులుసులోకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాక ఇందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని ఆయిల్లో బాగా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తగా ఉడికిపోయాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని గోంగూర పులుసులో యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక 1-2 నిమిషాలు కొద్దిగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి గోంగూర పులుసు తయారైపోయింది. మీలో ఎంతమంది ఈ విధంగా గోంగూర పులుసును తయారు చేసుకుంటారో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. గోంగూరతో ఎన్నో రకాల రెసిపీసే చేసుంటారు. ఒక్కసారి ఈ విధంగా గోంగూర పులుసును కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పుల్లపుల్లగా, కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.